నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని పందిపాడు వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పాణ్యం పరిధిలో ఉన్న 16 వార్డుల్లో మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. 70 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువల పనులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రోడ్లను మరమ్మతులు చేయని పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు శేఖర్ చౌదరి, దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు, పూలశంకర్, లక్ష్మణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఇది మా 16 వార్డ్స్ ఉంటాయి పాణ్యం నియోజకవర్గంలో. ఇది ఎక్స్టెన్షన్ ఏరియా. ఇప్పుడు ఏరియా కూడా చాలా పెరుగుతూ ఉంది. పెరగడం అంతా మా వైపే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉంది. అంతేకాకుండా వెంచర్స్ కూడా చాలామంది కొత్త వెంచర్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు కూడా కొద్ది పనులు చేసి కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. వాటిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ 16 వార్డులకు కూడా తాగునీటి సమస్య లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే గోరుకల్ రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకొని వచ్చి ఈ ప్రాంతం రోజు నీళ్ళు వచ్చేలాగా ఈ 16 వార్డులు తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం 28వ వార్డులో ఉన్నామో ఈ వార్డులో గతంలో ఇది కల్లూరు మండలానికి ఉండేది. ఇది కార్పొరేషన్లో విలీనమైంది. లక్ష్మీపురము, పందిపాడు కలిసి ఒక వార్డు కిందికి 28వ వార్డు కిందికి. భక్త కనకదాస్ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించడాన్ని కురువ సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ నెల 8న భక్త కనకదాస్ జయంతి వేడుకలు కర్నూలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బి క్యాంపులోని బీసీ భవన్ వద్ద ఉన్న భక్త కనకదాస్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ కార్యాలయంలోని సునైనా సమావేశ మందిరంలో జయంతి వేడుకలను నిర్వహిస్తారని కురువ సంఘం నాయకులు ఎల్లప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కురువ కులస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎల్లప్ప కోరారు. ఎక్కువ సంఖ్యలో కురవ కులస్తులు హాజరైతే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లప్ప, రవికుమార్, కిరణ్ కుమార్, మురళీమోహన్, సంగోలి రాయಣ್ణ, మల్లికార్జున, నాగరాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకు కుర్వ కులస్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనల్ని గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తే రేపు రాబోయే కాలంలో మన హక్కులు ఏవైతే ఉండవో, అలాగే కనకదాస్ జయంతి సందర్భంగా మనం ఇంకే కార్యక్రమాలు నిర్వహించుకోవాలనో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కనకదాస్ చరిత్రను తెలుసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కుర్వ కులస్తులకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి గ్రామం నుండి కూడా రేపు ఉదయం 10 గంటలకు బీసీ భవన్ నందు గార్లాండ్ వేయడం జరుగుతుంది. అక్కడ నుండి 10:30కు సునా ఆడిటోరియంలో ప్రోగ్రాం మొదలవుతుంది. కాబట్టి కురువ కులస్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కురువ కులస్తులందరూ కూడా పేరు పేరున పిలుపునిస్తా ఉన్నాను. నవంబర్ 8 అనగా రేపు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా శ్రీ శ్రేష్ఠ భక్త కనకదాసు జయంతి మహోత్సవం రాష్ట్రమంతా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మరి కుర్వ కులస్తులంతా కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గత సంవత్సరం కర్నూలు నగరంలో ఎంత పెద్ద ఎత్తున అయితే మరి కనకదాసు జయంతిని నిర్వహించినారో ఆ స్థాయికి తగ్గకుండా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కురువలందరూ కూడా తరలి వచ్చి కర్నూలు నగరంలో బీసీ భవన్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో సునైనా ఆడిటోరియంలో మరి జరగబోతున్నటువంటి భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని అందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లాలో కురువలు ఇప్పటికి కూడా గొర్రెలు కాసుకునేటువంటి కాపర్లు గాను, లేకపోతే వ్యవసాయదారులు గాను, మరి వలస రైతులు గాను మిగిలిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కులం
పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో వందే మాతర గీత జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ పార్కులోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ వందే మాతర జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల గాంధీ పార్కు నందు శ్రావణి హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పలి కనకదుర్గ, షిరిడి సాయిబాబా సేవా సంఘం సభ్యులు హరిహరరావు, బీసీ సంఘం నాయకులు పిఎల్పి యాదవ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీరారావుతో పాటు పలువురు వందే మాతర జాతీయ గీతాన్ని ఆలపించి భారతమాతకు గౌరవ వందనాన్ని సమర్పించారు. అదేవిధంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులచే స్కౌట్ మాస్టర్ సయ్యద్ సమీవుల్లా బాషా వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. దేశ యొక్క ఔన్నత్యానికి పాటుపడతాము, అవసరమైతే మా దేశానికి మేము ప్రాణాన్నైనా సమర్పిస్తామని చెప్పి అద్భుతమైన అర్థంతో కూడిన ఈ యొక్క గీతమే వందే మాతర గీతం. అలాంటి గీతము 150 సంవత్సరాలు క్రితం రచించడం జరిగింది. 150 సంవత్సరాలైన తదుపరి మన కేంద్ర ప్రభుత్వం వారు మన భారతదేశమంతా కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా సైనికులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా అంటే భారతీయులందరూ కూడా ఈ యొక్క రోజు ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటలకు ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలపించాలని చెప్పి ఈ యొక్క 7వ తేదీ ఈ రోజు ఆలపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు ఒక ఆదేశాలు ఏర్పాటు చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు మనం మార్కాపురం పట్టణంలో ఈ యొక్క గాంధీ పార్కులో ఈ యొక్క వందే మాతర గీత ఆలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా మన పెద్దలు మాజీ కౌన్సిలర్ గారైన ఈ యొక్క చెప్పలి కనకదుర్గ గారు, అదేవిధంగా అఖిల భారతీయ యాదవ్ సంఘ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పిఎల్పి ప్రసాద్ యాదవ్ గారు, అదేవిధంగా రంగస్వామి గౌడ్ గారు, అదేవిధంగా కేశవ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి సంస్థగా ఆవిర్భావం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశము యువతలో మంచి నడవడిక, మంచి క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, కష్టపడే తత్వం, ఇవన్నీ మంచి గుణాలు పెంపొందించడానికి ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం ఉన్నది. నేను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు సయ్యద్ సమీవుల్లా బాషా. మరి ఇక్కడ ఈరోజు మా యొక్క యూనిట్ చంద్రయాన్ స్కౌట్ గ్రూప్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యొక్క స్కౌట్ విద్యార్థులు నాతో పాటు ఈ యొక్క స్కౌట్ 75 వసంతాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మార్కాపురం పట్టణంలో ర్యాలీలలో పాల్గొనడం జరిగింది, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిలకచెర్లలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని మొక్కజొన్న తోటలో యువకుని మృతదేహాన్ని పూడ్చిపెట్టడం గ్రామంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న దోర్నాల ఎస్ఐ మహేష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని వెలుపలకు తీయించి ఒంగోలు నుండి వచ్చిన డాక్టర్చే రెవెన్యూ అధికారుల సమక్షంలో మొక్కజొన్న తోటలోని పోస్టుమార్టం చేశారు. అయితే నందిగూడానికి చెందిన ఆర్డి నాగులు అనే గిరిజన యువకుడు గత 2 వారాలుగా కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ కుమారునిగా గుర్తించారు. చేతికొచ్చిన కొడుకు ఇలా శవమై తేలడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయితే ఆ యువకుడు ఎలా చనిపోయాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని దోర్నాల ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా మొక్కజొన్న తోటలో ముమ్మరంగా పరిశీలన చేశారు. మొక్కజొన్న తోటకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడా లేక ఇంకేదైనా జరిగిందా అనే విషయాలను పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తామన్నారు. అయితే యువకుని మృతదేహాన్ని తోటలో పూడ్చిపెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనే సమాచారం మేరకు దాని మీద సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఇక్కడే మనం స్పాట్ పిఎం చేయించిన నిమిత్తం ఒంగోలు నుంచి డాక్టర్ గారిని పిలిపించడం, మన ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జిబిషన్ చేయించి అంటే బయటికి తీపిచ్చి దాని యొక్క ఆనవాళ్లు గుర్తించగా 2 వారాల నుంచి ఈ చిలకచెర్లకి గూడెంకి దగ్గరలో ఉన్న నందిగూడెంకి సంబంధించిన అర్తి నాగన్న అనే ఆ పిల్లోడు సుమారు అతని వయసు వాళ్ళకి క్లారిటీ లేదు, 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న కుర్రోడు కనపడలేదు 2 వారాల నుంచి. అతని శవంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు
అతని ఒంటి మీద ఉన్న దుస్తులు ఆధారంగా మరియు చేతికున్న పూసల దండ, మొలతాడు, అతని క్యాట్ బాల్ వీటన్నిటి ఆధారంగా వాళ్ళ కుమారుడని గుర్తించడం జరిగింది. అతి నాగన్న, సన్ ఆఫ్ నాగులరయ్య, ఏజ్ అబౌట్ 15 to 16 years, క్యాస్ట్ బై చెంచు, నందిగూడెం అనే అతనుగా గుర్తించడం జరిగింది. ఇతను మరణానికి గల కారణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అది విలేజ్లో కర్నూలు జిల్లా ఆలూరు హోలగుంద ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలోని తెల్లవారుజామున స్పిరిట్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుండి స్పిరిట్ లీక్ అవుతుండటంతో పేలుతుందన్న భయంతో ఫైర్ సిబ్బంది ప్రమాదం జరిగిన లారీ వద్దకు ఇతర వాహనాలను, మనుషులను దగ్గరికి రాకుండా అప్రమత్తం చేశారు. ఈ ట్రక్కును సురక్షితంగా పైకి లేపారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో వందే మాతర గేయం 150 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆనాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతర గేయం ఎంతగానో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని కలిగేలా చేసిందన్నారు. అలాగే స్వాతంత్ర పోరాట ఉద్యమకారులతో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తూ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తూ వందే మాతర గేయం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో బీపీఎం తిరుపతిరావు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినులు వందే మాతరం 150 వార్షికోత్సవాన్ని పోలిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోతనూరు గ్రామ పరిధిలోని శెట్టి బలిజల విన్నపం మేరకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించారని, అయితే కొంతమంది వ్యక్తులు వాటి నిర్మాణాన్ని అడ్డుకోవడంపై శెట్టి బలిజ గౌడ సంక్షేమ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మోదుబరు బెజవాడ ప్రసాద్, నాగశ్రీ పద్మజ దంపతులు మీడియాతో మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో పోతునూరు గ్రామంలో సర్వే నెంబర్ 251 బైబీలో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేస్తూ అందులో పంటలు పండిస్తున్నారని తెలిపారు. అదే స్థల పరిధిలో తమ కమ్యూనిటీ కొరకు హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే స్థలం మంజూరు చేశారన్నారు. అయితే ఆక్రమణదారులు కమిటీ హాల్ నిర్మాణాన్ని కూడా అడ్డుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆక్రమణ అంతా తొలగించి ప్రభుత్వమే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తాము ఆమరణ దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలు, నిర్మాణాలు అన్నీ కూడా తొలగించమని కోరుతున్నాం. ఇది మేజర్ నాగశ్రీ పద్మజ, బెజవాడ ప్రసాద్ గారు భార్య, నేను పోతునూరికి మోతువారు భార్య. మా కులస్తులం తక్కువేనే కానీ ఏదైనా కానీ 8 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు మాకు ఆ స్థలాన్ని ఇచ్చారు, కట్టుకోమన్నారు. అప్పుడు మాకు ఆర్థికంగా ఏమీ లేక మేము కట్టుకోలేదు. ఇప్పుడు తలోక 1000, తలోక 2000 వేసుకుని మేము కట్టుకుంటుంటే 3 సార్లు మా స్థలాన్ని ఆఖరికి ఇచ్చేసాం. శంకుస్థాపన చేసాక కూడా దాన్ని గది ఇమ్మంటాం అనేది, శంకుస్థాపన పోతే ఇంక ప్రాణప్రతిష్ఠ పోయినట్టే కదా. ఇంకా అది మాకు ఆయన హైకోర్టులు అవి నాకు అనవసరమైన విషయాలు. నేను గ్రామ ప్రజలాగా, కులస్తురాల్లాగా మా శంకుస్థాపన మా వరకు మాకు ఇస్తే చాలు. నాకు అంతకంటే నేనేం అడగట్లేదు. కూడా దేవుడు లాంటోడే ఆయన మాకు స్థలం ఇచ్చాడు, కట్టుకోమని అన్నాడు. మేము వెళ్ళాం, కావాలంటే ఎవిడెన్స్ కూడా ఉంది, ఫోటో కూడా మేము తీసుకున్నాం. ముసలోళ్ళం ఫోటో కావాలంటే అంటే పని కట్టుకుని ఎంతో దూరం వెళ్ళిన ఆయన మానవత్వంతో వెనక్కి వచ్చి ఫోటో దిగాడు ఆయన. మేము ఆయన మాటకి విలువ లేదంటున్నారు ఇక్కడ పోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన కాజు వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తరలిస్తుండగా పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించడంతో వారు వ్యాపారిని వదిలి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వైసరాజు లక్ష్మీనారాయణరాజు అనే కాజు వ్యాపారి గురువారం సాయంత్రం టీ స్టాల్లో ఉండగా ఆముదాల వలసకు చెందిన 6 మంది 2 కార్లలో వచ్చి నారాయణరాజును బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తుండగా బాధితుని భార్య పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసు బలగాలు కారును గుర్తించి వెంబడించగా కిడ్నాపర్లు నరసన్నపేట దగ్గర లక్ష్మీనారాయణరాజును వదిలి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామనేసి మీకు బెదిరిస్తుంది ఎవరండి? బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి. బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు. 4-5 సార్లు మా ఇంటికి వచ్చారు ఈ మధ్యకాలంలోనే. మీరు వారం 10 రోజుల్లో చేయకపోతే పర్యావరణ దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలను బెదిరించి వెళ్ళారు. మొన్న 27వ తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను మన అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాలరావు వచ్చి మాట్లాడదామని పక్కకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతం బయటికి తీసుకొచ్చి 2 కార్లో వచ్చారు వాళ్ళు. నేను కారు ఎక్కనని ప్రతిఘటిస్తున్నా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి 2 కార్లతో నాకు తీసుకెళ్లారు.
ఇవాళ ఎలాగైనా నీ చేత బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం, ఎవరి కోసం చేయవు, ఎవరు వస్తామో చూస్తామని అన్నారు. అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చారు. మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఒక గంట తర్వాత నాకు ఆమ్దాల వలస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్లోని ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచారు. అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు అనేసి ఎవరో ఫోన్ చేశారు. అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు. మీ ఆవిడతో మాట్లాడి ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు. డాబాలో ఉన్నాం, వచ్చేస్తామని చెప్పమని చెప్పినా నేను అలా చెప్పలేదు. ఇంతలోపు సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు. గంటలో తీసుకురాకపోతే బాగోదని చెప్తే వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని నాకు తీసుకొచ్చి నర్సంపేటలో వదిలేసి వెళ్ళిపోయారండి. నేను నర్సంపేట నుంచి బస్సులో ఇక్కడికి వచ్చానండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోర్ మన షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ని పుట్టూరు వేణు అనే అతనికి రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ దానికి అద్దె ఇవ్వకుండా వాళ్ళు 65 లక్షలు రాజాకి ఇచ్చారు. అయితే ఈయన దానికి అంటే డబ్బులకి రెంట్ లేదు, అలాగే ఈ యొక్క ఇంట్రెస్ట్ లేదు, 60 లక్షలకి ఇంట్రెస్ట్ లేదు. అయితే దీని మీద ఏమైందంటే వీళ్ళు ఆ యొక్క షాపింగ్ మాల్ ఏదైతే ఇచ్చారో ఆ షాపింగ్ మాల్ మీద సుమారు 1,10 లక్షలు మార్టిగేజ్ ఉంది. ఆ మార్టిగేజ్ కూడా పుట్టినూరు వేణు రిలీజ్ చేశాడు. సుమారుగా 1,75,000 1,75,00,000 ఆ బిల్డింగ్ మీద ఈ కంప్లైంట్ రాజుగారికి కంప్లైంట్ ఇది ఇచ్చారు. అమౌంట్ పే చేశారు. అయితే అమౌంట్ పే చేసాక ఇప్పుడు ఆయన కంప్లైంట్ నీకమ్మను వేరే కమ్మను అమ్మేస్తున్నా, దాన్ని 4 కోట్లకి అమ్మేస్తానంటే ఈయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంతకాలం నుంచి నేను రెంట్ పే నీకు డబ్బులు ఇచ్చాను, 1,75,00,000 ఇచ్చాను, అయినా నువ్వు నాకు అది ఇవ్వలేదని మన ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో కొంతమంది మనుషులు తీసుకుని వచ్చి పలాసలో అతన్ని పికప్ చేసుకొని ఫోర్స్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు చూసి పోలీసులు ఇతను వదిలేసి పారిపోయారు. అందులో ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. హాస్పిటల్లో ప్రాసెస్ కూడా చేస్తాం. ఎక్కడ పట్టుకున్నారు? ఎంతమంది వచ్చారు సార్? ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.